44 సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది అంటున్నాడు. 44 సంవత్సరాలకు వయసు అయిపోయిందా, పిల్లవాడు అంటున్నారు. చంపిన వాడినేమో పిల్లవాడు. మరి చనిపోయిన వ్యక్తికి 44 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముంది జీవితం అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి గారి జీవితం ఎంత, వయసు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత, రాంబాబు గారి వయసు ఎంత, జోగి రమేష్ గారి బాబు వయసు ఎంత అంటే మీరు కుర్చీల్లో కూర్చోవడానికి మాత్రం వయసు కావాలి. మా బీసీల బిడ్డ బలుగు బలహీన వర్గాలు ఈరోజు ఒక దానయ్య యాదవ్ చనిపోతే 6 కుటుంబాన్ని పరామర్శించకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చంపారో వారిని పరామర్శిస్తున్నారో అంటే ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పల్నాడు జిల్లాలో పెంటపాలె ప్రకటనలో సింగయ్య ఆయన కార్యకర్త ఆయన కారు కిందే బలి తీసుకుంటే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అంటే ఏ విధంగా ఉందో, ఆయన కుర్చీ బాగుండాలి, ఆయన కుర్చీ కావాలనే ఉద్దేశమే తప్ప మరి సింగయ్య వారి కార్యకర్త అనే విషయం మరొక్కసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అదే రోజు మరి అంబులెన్సు కనీసం ఎవరైనా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక గొడ్డల పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంబులెన్స్ వస్తే సైడ్ ఇచ్చి అంబులెన్స్ని పంపించాలని కనీస విజ్ఞత జ్ఞానం కూడా లేకపోవడంతో మరి 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో మరి మధు అనే అబ్బాయి చనిపోవడం కూడా జరిగిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం.